నేను ఒక మాజీ పోలీస్ అధికారిగా మాట్లాడుతున్నా, మాజీ ఐపీఎస్ ఆఫీసర్గా మాట్లాడుతున్నా. నిజానికి ఫోన్ ట్యాపింగ్ అనేది అది ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక శాఖకు సంబంధించిన వ్యవహారం. ఇండియన్ టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారం ఉంది. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆ దేశంలో ఎవరు కూడా మాకు ఈ విధంగా ఫలాని వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేయండి అని చెప్పరు. మీరు గుర్తుపెట్టుకోండి. రెండవది, మరి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల నుంచి వచ్చిన పార్టీ, ఉద్యమాల నుంచి వచ్చిన పార్టీ, ప్రజలనే నమ్ముకున్న పార్టీ. అంతే తప్ప పోలీసులు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ వీళ్ళు చేసే ట్యాపింగ్ల మీద నమ్ముకొని అధికారంలోకి వచ్చిన పార్టీ కాదు. దయచేసి ప్రజలందరూ కూడా గుర్తించాలి. అవసరం లేదు. ప్రజలు కోరుకుంటే అధికారంలో ఉంటుంది, ప్రజలు కోరుకుంటే ఉద్యమాలు చేస్తారు, ప్రజల గొంతుకగా ఉండి ఉద్యమాలు చేస్తారు. అధికారం ఉన్నా లేకపోయినా తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా బతికే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అంతే తప్ప ఈ పలానా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి రికార్డులు వినిపిస్తానో లేకపోతే అది చేస్తానో ఇది చేస్తానో ఆ విధంగా రాజకీయాలు చేసే పార్టీ కాదు. ఆ విధమైన ప్రస్థానం బీఆర్ఎస్ పార్టీకి లేదు. నిజానికి చెప్పాలంటే ఫోన్ ట్యాపింగ్లో బాధితులు బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఆనాడు 2001లో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి తెలంగాణ ఈసారి రాకపోతే నన్ను రాళ్లతో కొట్టి చంపండని కరీంనగర్ రాజరాజేశ్వరి కాలేజ్ గ్రౌండ్స్ మైదానంలో ఒక గర్జించినప్పుడు ఆ రోజు నుంచే ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం ఇలా మరి ట్యాపింగ్ ఆ రోజు కేసీఆర్ గారి ఫోన్లు ట్యాప్ చేశారు. తెలంగాణ ఉద్యమకారులందరి ఫోన్లు 14 సంవత్సరాల పాటు 2014 వరకు కూడా ట్యాప్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ ఉంటే అక్కడ, ఊర్లలో ఉంటే ఊర్ల నుంచి ఎత్తుకపోయినరు, అడవుల నుంచి ఉంటే అడవుల్లో ఎత్తుకపోయినరు, అదేవిధంగా క్యాంపస్లలో ఉంటే క్యాంపస్లో ఎత్తుకపోయినరు, ఘోరంగా కొట్టి ఈడ్చుకుంటూ తీసుకొని పోయినరు. తెలంగాణ ఉద్యమకారులు వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఒక హాస్యాస్పదమైన విషయం ఏంటంటే ఈరోజు ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్న పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా ఇంకొక 2-3 నాయకులు, కాంగ్రెస్ నాయకులు, వీళ్ళందరూ పోయి అదే డీజీపీకి కంప్లైంట్ ఇచ్చిండ్రు. మా ఫోన్లు కూడా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ట్యాప్ చేస్తుంది అని చెప్పి వీళ్ళే కంప్లైంట్ ఇచ్చిండ్రు. మరి మీరు ఆ ట్యాపింగ్ గురించి మాట్లాడేది? ఇలా పక్కన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో బీజేపీ నాయకులందరూ కాంగ్రెస్ ప్రభుత్వం మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నది అంటున్నారు. హిమాచల్ ప్రదేశ్లో కూడా ప్రతిపక్షాలు మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నాయి అంటున్నారు. అంటే ఈ ట్యాపింగ్ అనేది ఒక హాస్యాస్పదమైన వ్యవహారంగా మారిపోయింది. ఇక బీజేపీ నాయకులైతే వాళ్ళు మొత్తం ఒక కామెడీ సీరియల్ లాగా మాట్లాడుతున్నారు. 10వ తరగతి పేపర్ల లీకేజ్ వ్యవహారంలో అడ్డంగా టెలిఫోన్ ఆధారాలతో దొరికిపోయిన బండి సంజయ్ కూడా ఇవాళ టెలిఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన మన దురదృష్టానికి ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. ఆయన కూడా ఇవాళ టెలిఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్నాడు. నేను బండి సంజయ్ వాళ్ళ బాస్ అమిత్ షా గారు ఏం చేసినారో నేను 2 నిమిషాలు చెప్తాను, అది కూడా తర్వాత. రఘునందన్ రావు గారు ఆయన కూడా ఇవాళ సిద్దిపేటలో ఘోరంగా పేద రైతుల భూములు కబ్జా చేసిన, అదేవిధంగా వెల్మల, కొండకల్, శంకర్పల్లి మండలంలో వేల కోట్ల రూపాయల విలువైన భూముల విషయంలో ప్రజల పక్షం వహించకుండా మరి కాంప్రమైజ్ అయ్యి లోకల్ ఎన్నో గూడు పుటానేల వ్యవహారాలు నడిపిస్తున్న రఘునందన్ రావు కూడా ఇవాళ మరి ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్నాడు. ఇక కొండా విశ్వేశ్వరరెడ్డి అయితే అందరిని పిలుస్తున్నారు, నన్నెందుకు పిలుస్తలేదని చెప్పి ఆయన కూడా మరి పేరు చెప్పి పిలిపించుకొని పోయి ఆయన కూడా నన్ను కూడా మరి ఎగ్జామిన్ చేయండి, నా ఫోన్ కూడా ట్యాప్ అయింది అంటున్నారు. అసలు ఏం జరుగుతున్నది? మీకు అసలు దేశ అంతరంగిక భద్రత గురించి ఏమైనా ఐడియా ఉన్నదా? ఏమైనా అవగాహన ఉన్నదా? ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎట్లా నడుస్తుందో? నేను ఇలా పోలీస్ అధికారులను కూడా నేను డైరెక్ట్ ఓపెన్గా అడుగుతున్నా. మీకు ఒక కొలీగ్గా, ఒక ఫార్మర్, మరి మీ కుటుంబంలో బతికిన వ్యక్తిగా, 26 సంవత్సరాలు మీతో పాటు ఉండే వ్యక్తిగా నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. మీరు ఊకే ప్రభాకర్ రావు అంటారు. ఈయననే ప్రభాకర్ రావు, మీరు చూడండి, ఈయననే ఆర్ ప్రభాకర్ రావు, డాక్టర్ టి ప్రభాకర్ రావు. ఈయన ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో వెటర్నరీ సైన్స్ చేసి, బ్యాంకులో ఒక చిన్న ఉద్యోగం చేసి, అదేవిధంగా మరి ఇంకా రకరకాల చిన్న ఉద్యోగాలు చేసి 1991లో డిఎస్పి ఉద్యోగంలో జాయిన్ అయ్యండి ప్రభాకర్ రావు.
ఈ ప్రభాకర్ రావు ఈయన సర్వీసులో 16 సంవత్సరాలు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసిండు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో పనిచేసిండు, కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా పనిచేసిండు, బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా పనిచేసిండు. అదేవిధంగా ఈ ప్రభాకర్ రావు ఏ ఆఫీసర్ల దగ్గర అయితే పనిచేసిండో ఈ ఆఫీసర్లందరూ కూడా ఇలా చాలా కీలకమైన పొజిషన్లలో ఉన్నారు. నేను ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చాలా సున్నితమైన డిపార్ట్మెంట్. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో చాలామంది కూడా మంచిగా పనిచేసే కానిస్టేబుళ్ళు వాళ్ళ కుటుంబాలను కూడా వదిలేసి ఆఫీసర్లు కానిస్టేబుళ్ళు వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారు. కాబట్టి నేను దాని గురించి ఎక్కువగా మాట్లాడకుండా ఆఫీసర్ల పేర్లు తీయకుండా దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ వ్యక్తిగత భద్రతను కూడా దృష్టిలో పెట్టుకొని నేను ఈరోజు మాట్లాడుతున్నాను ఒక మాజీ పోలీస్ అధికారిగా. నేను ఇలా రేవంత్ రెడ్డి హోంమంత్రి ఆయనకు ఎలాగో ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నాడు కాబట్టి ఆయనకి విచక్షణ జ్ఞానం లేదు. ఆయన ఒక అజ్ఞానిలాగా వ్యవహరిస్తున్నాడు, ప్రతీకారంతో రగిలిపోతూ ఉన్నాడు. అతని కళ్ళు బైర్లు గమ్మినాయి. ఎట్లనే చేసి ఇలా కేసీఆర్ కుటుంబాన్ని కేటీఆర్ను ఎవరినో ఒకరిని జైలుకు పంపించాలనే ప్రతీకారంతో నేను రగిలిపోతున్న రేవంత్ రెడ్డికి ఈ దేశ భద్రత గురించి అంతరంగిక భద్రత గురించి ఉండే విచక్షణ ఉండే అవకాశం లేదు. కానీ ఐపీఎస్ అధికారులుగా, డీజీపీలుగా, ప్రిన్సిపల్ సెక్రటరీలుగా, ఐఏఎస్ అధికారులుగా, చీఫ్ సెక్రటరీలుగా మీ అందరికన్నా ఈ విచక్షణ ఉండాలి. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఈ ప్రభాకర్ రావు మీ అందరి దగ్గర పనిచేసిండు. ఇదే ప్రభాకర్ రావు ఆయన మెడల్స్ చూడండి. పోలీసు ఉన్నత పథకం చంద్రబాబు నాయుడు ఇస్తాడు నాకు, అత్యుత్తమ సేవా పథకం. అదేవిధంగా ప్రెసిడెంట్స్ పోలీస్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ ఈ ప్రభాకర్ రావు గారికి ప్రణబ్ ముఖర్జీ ఇస్తాడు, ఆనాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. దాని తర్వాత పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ, అంటే ఈ దేశంలో పోలీసులకు అత్యుత్తమ గొప్ప సాహసాలు ప్రదర్శించిన అతి కొద్ది మంది పోలీస్ అధికారులకు ఇచ్చిన మెడల్ ఆయనకు గ్యాలంట్రీ మెడల్ ఇచ్చారు రామ్నాథ్ కోవింద్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా ఇదే ప్రభాకర్ రావుకు ఇంకా మీరు బీజేపీ రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బండి సంజయ్ హోంశాఖ సహాయ మంత్రి కళ్ళు తెరుచుకొని చూడు నాయన. మీ అమిత్ షా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2019లో బెస్ట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ప్రభాకర్ రావు అని చెప్పేసి మెడల్ ఇచ్చిండు. అంటే అమిత్ షా తప్ప లేకపోతే నువ్వు తప్ప? సంజయ్ మీరే చెప్పాలి. అమిత్ షా ఏం చెప్పిండు? माय भारत के गृह मंत्री अमित शाह आसूचना के क्षेत्र में आपके कष्ट कार्य निभाने निष्ठाधन एवं साहसिक सेवा के साथ मान्यता देते हुए आपको असाधारण असूचना కుశలత పదక్ ప్రదాన్ కర్తా హూ అని చెప్పి 2019లో బాజాప్తా అమిత్ షా గారే ఆయనకు ఈ ప్రభాకర్ రావుకి ఇచ్చిండు. ఆర్ ప్రభాకర్ రావుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిండు 2019లో. ఇప్పుడు ఇదే బీజేపీ బండి సంజయ్, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్తో మిలాఖత్ అయి వాళ్ళేసే ఎంగిలి మెదలకు ఆశపడి బొక్కలకు ఆశపడి ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా రెండవది, నేను ఒక ప్రొఫెషనల్ పోలీస్ ఆఫీసర్గా మాట్లాడుతున్నా, నేను ఒక పొలిటీషియన్ లాగా మాట్లాడుతున్నాను ఒక క్షణం. ఇలా టెలిఫోన్ ట్యాపింగ్, నేను డీపర్ ఇష్యూస్ గురించి నేను మాట్లాడాను, ఎందుకంటే దేశ భద్రత గురించి నాకు కూడా కన్సర్న్ ఉంది కాబట్టి. టెలిఫోన్ ట్యాపింగ్ నిజంగా ఒక నెంబర్ను టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ట్యాప్ చేయాలంటే, ఒక సిడిఆర్ తీసుకోవాలన్నా ట్యాప్ చేయాలన్నా ఈ ప్రభాకర్ రావు ఒక్కంతో కాదు. చట్ట ప్రకారం ఒక కాంపిటెంట్ అథారిటీ ఉంటుంది. ఆ కాంపిటెంట్ అథారిటీ వచ్చేసి ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్. ఒక నోడల్ ఆఫీసర్ ఉంటాడు, ఆయన చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, అడిషనల్ డీజీపీ ఇంటెలిజెన్స్. ఈ ప్రభాకర్ రావు కేవలం ఒక డిఐజీ ఆర్ ఐజీ మాత్రమే. ఇది పోలీసు డిపార్ట్మెంట్లో చాలామంది ఎస్పీలకు డిఐజీలకు కూడా తెలియదు, తెలుసుకోవాలని ఎవరు అనుకోరు, నీడ్ టు నో బేసిస్ మీదనే పనిచేస్తారు. మేము కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి పోయినప్పుడు మేము ఎవరిని కలవాలనో వాళ్ళనే కలుస్తాం, మేము అందరినీ కలవం, మేము కొన్ని ఏరియాలకు పోము, మేము ఎక్కడ ఇంటెలిజెన్స్ ఏ విధంగా కలెక్ట్ అవుతుందో కూడా ఎవ్వరు అడగరు, చెప్పరు, అడగకూడదు కూడా. కానీ అలా రేవంత్ రెడ్డి అజ్ఞానంతో